బల్లారాధన రోజు నాడు ఇక్కడ పెడుతున్నటువంటి ఆ యొక్క రొట్టె కానీ, ఇక్కడ పెడుతున్నటువంటి ద్రాక్షరసం కానీ అది సామాన్యమైనది అని అనుకుంటే పొరపాటు పిల్లలు. అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరము, తర్వాత రక్తం. అది ప్రార్థించక మునుపు వరకు వేరు, ప్రార్థించిన తరువాత వేరు. ఆ యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్షరసం అనేది మేము తెచ్చుకునేటువంటి టిఫిన్ అండి అని అనుకుంటే పొరపాటు ప్రియులరా. ఎప్పుడైతే మనము దానికి ప్రార్థన చేస్తామో ఆ రొట్టె ద్రాక్షరసము కాస్త క్రీస్తు ప్రభుల వారి శరీరము, రక్తముగా మారుతుంది. అది చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రభావవంతమైనది, చాలా పరిశుద్ధమైనది. మనం గమనిస్తే ప్రియులరా, ఎప్పుడైనా సరే రొట్టె ద్రాక్షరసము అయిన అనంతరము, బల్ల కార్యక్రమం అయిన అనంతరము రొట్టె మిగులుతుందా మిగలదా? చెప్పండి, మిగులుతుందా? ద్రాక్షరసం మిగులుతుందా మిగలదా? మిగులుతుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అది క్రీస్తు ప్రభుల వారి రక్తము, క్రీస్తు ప్రభుల వారి శరీరం కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం అని గమనిస్తే ఖచ్చితంగా దాన్ని మనము పాడేయడానికి వీలు లేదు. సెకండ్, అలాగని రొట్టె కదా, ద్రాక్షరసం కదా అని ఎవరో ఒకరికి ఇచ్చేయడము కూడా కరెక్ట్ కాదు. ఎవరు దాన్ని తీసుకుంటాం? మనం సాధారణంగా మన సంఘాల్లో అవి మిగిలిన కూడా అమ్మగారు కానీ ఎవరైనా బాప్తిసం తీసుకున్నటువంటి వారు దాన్ని భుజించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు తెలుసా? అది చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనది, చాలా ప్రభావవంతమైనది, చాలా ప్రత్యేకమైనది కనుక దాన్ని ఎవరు పడితే వారు దాన్ని భుజించడానికి అర్హత అనేది లేదు. మరి ఎవరు భుజించాలి? క్రీస్తు ప్రభుల వారి శరీరాన్ని, క్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని ఎవరు తీసుకోవాలి అనేది మనం గమనిస్తే, ఒకవేళ రొట్టె ద్రాక్షరసం మిగిలిన తర్వాత కూడా దాన్ని ఎవరు భుజించాలి? కేవలం బాప్తిస్మము తీసుకున్న వారు మాత్రమే భుజించాలి. ఎందుకంటే అది మనము చేసినటువంటి ప్రార్థన వలన ఆ రొట్టె ద్రాక్షరసము క్రీస్తు ప్రభుల వారి శరీరము, క్రీస్తు ప్రభుల వారి రక్తముగా మారింది. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.